హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితా సిస్టర్స్. మనం దివాళీ డెకరేషన్ కోసం ఎన్నెన్నో అట్రాక్టివ్ దియాస్ కొని ఎంతో ఖర్చు పెడుతుంటాం కదా. అయితే ఈ దివాళీకి కొంచెం స్పెషల్ గా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే ఐటమ్స్ తో అలాగే మన దగ్గరలో దొరికే రకరకాల పూలతో చేద్దామని ఈ వీడియో చేస్తున్నాం. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ ఇడ్లీ పాత్రలోని ఒక ప్లేట్ తీసుకున్నాం. అలాగే మన ఇంటి దగ్గరలో దొరికే బంగారు గంటలు, కస్తూరి పూలు మరియు నందివర్ధనాలు ఇలా 3 రకాల పూలు తీసుకొని వీడియోలో కనిపిస్తున్నట్టు కట్ చేసుకొని ప్లేట్ చుట్టూ అవుటర్ సైడ్ లో డెకరేట్ చేశాం. ప్లేట్ ఇన్నర్ డెకరేషన్ కి బంగారు గంటలు మరియు కస్తూరి పూలు తీసుకొని ఒకదాని లోపల ఇంకోటి పెట్టి ప్లేట్ కి సైడ్స్ ఉన్న 6 పైస్ ఆఫ్ హోల్స్ లో 3 గా ఇలా అరేంజ్ చేశాము. ప్లేట్ కి మిడిల్ లో దియా కాకుండా ఫ్లవర్స్ పెడదాం అనుకొని ఇలాగా 3 కలర్ ఫ్లవర్స్ కాంబినేషన్ లో నందివర్ధనం కి బోత్ సైడ్ లో బంగారు గంటలు, వాటి చుట్టూ కస్తూరి పూలు వచ్చేలా పెట్టాము. ఇంకా చుట్టూ ఉండే వాటిలో దీపం వెలిగించడానికి మేము ఈ రౌండ్ క్యాండిల్స్ వాడాము. మట్టి ప్రమిదలు కూడా వాడొచ్చు. ఇంకా ఈజీగా మేనేజబుల్ గా ఉండాలి అంటే వాటర్ దియాస్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా మనకి అవైలబిలిటీలో ఉన్నవి ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా క్యాండిల్ తీసుకొని చక్క దీపాలు వెలిగించేసుకోవడమే. చూసారా, ఇది ఈ ఇడ్లీ పాత్ర దియా ఫైనల్ అవుట్పుట్. చూడ్డానికి ఎంతో నిండుగా ఉంది కదా. రూపాయి ఖర్చు లేకుండా ఎంతో అందంగా క్రియేటివిటీని వాడి ఇలా ఈజీగా క్షణాల్లో డెకరేట్ చేసుకోవచ్చు. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి సపోర్ట్ చేయండి. ఈ దియా కాకుండా ఇంకో దియా డెకరేషన్ కూడా ట్రై చేశాము, అదే ఇది. ఇక్కడ మేము ఒక ప్లేట్ తీసుకున్నాము. ఈ ప్లేట్ ఇప్పటి వరకు మేము యూజ్ చేయలేదు. ఇందులో బేస్ కి మేము ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఇలాగ ప్లేట్ అంతా ఈక్వల్ గా పోసుకున్నాము. బియ్యం ప్లేస్ లో వాటర్ కూడా తీసుకోవచ్చు. ఇది 0 ఇన్వెస్ట్మెంట్ దియా డెకరేషన్ కదా, అందుకే తమలపాకుల ప్లేస్ లో మల్లె చెట్టు ఆకులు తీసుకొని నీట్ గా వాష్ చేసి వీడియోలో కనిపిస్తున్నట్టు ప్లేట్ చుట్టూ అవుట్ సైడ్ లో ఇలా అరేంజ్ చేసుకున్నాము. ఇలా అవుట్ సైడ్ లో డెకరేట్ చేయడం వల్ల దియా డెకరేషన్ పెద్దది గాను మరింత కలర్ఫుల్ గాను ఉంటది. ఇక్కడ కూడా బంగారు గంటలు, కస్తూరి పూలు, నందివర్ధనం పూలు తీసుకొని కింద టైల్ కట్ చేసి ఇలా ఒక పువ్వులో ఇంకో పువ్వు పెట్టి ఇలా కలర్ఫుల్ ఫ్లవర్ ఒకటి క్రియేట్ చేశాము. ఆ ఫ్లవర్స్ ని ప్లేట్ ఇన్సైడ్ లో బార్డర్ చుట్టూ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకున్నాం. ఆ కట్ చేసుకున్న ఫ్లవర్ టైల్స్ ని పడేయకుండా వాటిని కూడా ఈ వీడియోలోనే రీయూజ్ చేశాము. మరిన్ని బంగారు గంటలు, కస్తూరి పూలు తీసుకొని ఒక దాంట్లో ఒకటి పెట్టి ప్లేట్ చుట్టూ పెట్టి ఉన్న మల్లి చెట్టు ఆకులపై వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేశాము. ఈ ప్లేస్ లో ఫ్లవర్స్ బదులు దియాస్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల ఈ దియాకే మరింత అందం వస్తుంది. ఇంతాక కట్ చేసిన ఫ్లవర్ టైల్స్ ని పడేయకుండా ఇలాగా చిన్న పీసెస్ గా చేసుకున్నాము. ప్లేట్ మధ్యలో పంచ పాండవుల్లా 5 రౌండ్ క్యాండిల్స్ పెట్టుకున్నాము. ఇక్కడ కూడా క్యాండిల్స్ బదులు మట్టి ప్రమిదలు లేదా వాటర్ దియాస్ మన అవైలబిలిటీని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఆ ప్రమిదల చుట్టూ ఎంచక్కా తుంచుకున్న ఈ ఫ్లవర్ పెటల్స్ పోసుకున్నాము. అందం మరింత పెంచేందుకు దియాస్ చుట్టూ మల్లెపూలు పెట్టుకున్నాము. దియాని వెలిగించినప్పుడు వాటి చుట్టూ వైట్ ఫ్లవర్స్ ఉండడం వల్ల మరింత బ్రైట్ గా కనిపిస్తాయి. ఈ ఫ్లవర్స్ అన్ని మా ఇంటి చుట్టుపక్కన ఉన్న ఫ్లవర్సే. ఇంకా ఎంచక్కా క్యాండిల్ ఒకటి తీసుకొని చక్క దియాస్ అన్నిటిని వెలిగించేసాము. ఈ దియాస్ వెలిగించగానే ఇల్లంతా బ్రైట్ గా ఈ లైట్ తోనే నిండిపోయింది. ఇంకా లేట్ ఎందుకు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి మీరు వెళ్ళి ట్రై చేసేయండి. మన ఛానల్ మీద ఒక కన్ను వేసి ఉంచండి. ఇంకో వీడియోతో కలుద్దాం.